సూర్యచంద్ర జ్యోతిష్యాలయం, ఎల్ఎన్పేట, శ్రీకాకుళం జిల్లా. జ్యోతిష్య సిద్ధాంతి జి రామచంద్ర పట్నాయక్, ఎల్ఎన్పేట, శ్రీకాకుళం. ఫోన్ నంబర్ 9490442336. మీకు 2025-26 జాతక ఫలితంలో తెలియజేస్తున్నాను. 2025-26 అనగా 30/3/2025 తేదీన మనకి ఉగాది నూతన సంవత్సరం ప్రారంభం. ఈ ఉగాది నూతన సంవత్సరం ప్రారంభంలో ఈ సంవత్సరం పేరు విశ్వవాసునామ సంవత్సరం. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి యొక్క జాతక ఫలితం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 2, ఖర్చు 14 ఉంటుంది. రాజపూజితము 5, అవమానము 2 ఉంటుంది. వృశ్చిక రాశి అనగా అనురాధ అంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు, మొత్తం వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం జాతక ఫలితం అనగా గురుడు 8వ ఇంట ఉంటాడు, అష్టమ గురుడు. శని, రాహులు 5, 4వ స్థానంలో 5వ స్థానంలో ఉంటారు. మళ్ళీ 4వ స్థానానికి కూడా రాహు వస్తాడు. శని కూడా 4వ స్థానం కూడా వస్తాడు. అది వక్రించి వెనక్కి వస్తాడు. ఈ జాతక ఫలిత కేతువు 11వ స్థానంలో ఉంటాడు, 10వ స్థానంలో ఉంటాడు. ఈ జాతకంలో మిగతా గ్రహముల స్థితుల వలన జూన్, జూలై, నవంబర్, ఫిబ్రవరి నెలలో గడ్డు కాలం. అంతా అనుకూల పరిస్థితులు ఉండవు. కొద్దిగా చికాకులు, మనశ్శాంతి తక్కువ ఉంటుంది. కొద్దిగా ఇబ్బందులు, ఆదాయానికి మించిన ఖర్చులు వగైరా ఉంటాయి. ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ చిక్కులు వగైరా ఉంటాయి. మిగతా కాలం బాగుంటుంది. విద్యార్థులకు విద్య అనుకూలంగా ఉంటుంది. మరి వివాహం కాని వారికి సంబంధం అవుతుంది, వివాహం జరుగుతుంది. గృహంలో శుభకార్యములన్నీ బాగానే ఉంటాయి. మరి మనశ్శాంతి బాగానే ఉంటుంది. అన్ని విధములకు కూడా అనుకూలిస్తుంది. పెద్ద నష్టయోగం అయితే ఉండదు. మధ్యలో కొన్ని చికాకులు వచ్చినా అవి సర్దుబాటు కూడా అవుతాయి. ఇది గోచారం మాత్రమే. జన్మజాతకం మనము చూడవలసిన ముఖ్య అవసరం ఉంది. జన్మజాతకంలో కానీ మనకి గ్రహస్థితులు అనుకూలంగా ఉండి, గ్రహస్థితుల్లో గ్రహ దృష్టిలు కూడా బాగానే ఉండి, దశ అంతర్దశలు బాగున్న ఎడల అన్ని విధములు కూడా అనుకూలించి ఉద్యోగము, వ్యవహారము, వివాహము, అన్నీ ధనము అన్నీ కూడా కలిసొచ్చి అన్నీ బాగానే ఉండి గ్రహస్థితుల వలన పరిపూర్ణమైనటువంటి లాభదాయకంగా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ జన్మజాతకంలో గ్రహముల స్థితి బాగులేని ఎడల, దశ అంతర్దశలలో బాగులేని ఎడల నష్టములు, కష్టములు, చికాకులు, మనశ్శాంతి తక్కువ, ధనం వ్యయము, కొన్ని విధముల ఇబ్బందులు, ఆటంకాలు, చికాకులు ఇవన్నీ చేసి మనిషికి మనశ్శాంతి లేకుండా చేసి చాలా ఇబ్బందులకు కూడా గురి చేస్తుంది. కాబట్టి జన్మజాతకం చూడవలసిన ముఖ్య అవసరం. జన్మజాతకం వలన మీకు కొంత విషయాలు తెలుస్తాయి. దాన్ని చూసి మీకు మీకు జన్మజాతకం లేని వలన మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ అంటే మీ యొక్క పుట్టినటువంటి తేదీ, సమయము మా ఫోన్ నెంబర్కి పంపించండి. మీ యొక్క పుట్టిన తేదీ, సమయం పంపించిన ఎడల మీ జాతకం దశ అంతర్దశలు కూడా మీకు పంపిస్తాం. తెలుసుకుని తగిన శాంతులు చేయండి, అనుకూలంగా ఉంటాయి. జన్మజాతకమే ముఖ్యం అవసరం. జన్మజాతకం బాగులేని ఎడల మనం ఏం చేయాలి?